ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం పొట్లకాయ కర్రీ. పొట్లకాయను ఈ విధంగా మీద తొక్కును ఇలా తీసివేయాలి. తీసివేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 6 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయాలి. ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల శనగపప్పుని వేయాలి. ఈ శనగపప్పుని వేగిన తర్వాత ఒక ఉల్లిగడ్డను మీడియం సైజు ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఆయిల్లో వేయాలి. వేసి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకుని ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి మనకి పాలు కూడా అవసరం ఉంటుంది. ఇలా మనము పాలను యూజ్ చేస్తాం. ఇలా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేయించుకొని శనగపప్పుని కూడా ఇలా వేయించిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని 2 టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పొట్లకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పొట్లకాయలో జింక్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పొట్లకాయలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, సోడియం విటమిన్లు ఉంటాయి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్ని వేయాలి. ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పొట్లకాయను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ పొట్లకాయను ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసి నూనెలో వేయించుకోవాలి. పొట్లకాయ జ్యూసు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కర్రీలో కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొత్తిమీరని కూడా ఈ కర్రీలో వేసి ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఖనిజ పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పొట్లకాయ తినడం వల్ల శరీరంలో వేడిని బయటకు పంపుతుంది. పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఎక్కువగా పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది.
క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి ఉడికించుకోవాలి. తేలికగా జీర్ణమవుతుంది. 2 టీ స్పూన్ల పాలుని యాడ్ చేసుకోవాలి. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి చపాతీలోకి తినవచ్చును. పొట్లకాయ కర్రీ. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.